హలో అండి, ఈరోజు నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. January 1, 2025 ఎర్లీ మార్నింగ్ 4 గంటలకే నిద్రలేచి మా పాప లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయడంతో డేని స్టార్ట్ చేశాను. మొదటి రోజు ఆకుకూర పప్పు వండుదామని చెప్పి బొబ్బరి పప్పు అలాగే కొద్దిగా ఎర్ర కందిపప్పు కూడా వేసి నీట్గా వాష్ చేస్తున్నాను. ఈ నల్ల బొబ్బరి పప్పు మన పొలంలో పండిందేనండి. 2 రకాల పప్పుల్ని కలిపి మనం ఆకుకూర పప్పు వండుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా మంచిది. మన గార్డెన్ నుంచే ఈ తోటకూరను కూడా నిన్న సాయంత్రం హార్వెస్ట్ చేసుకున్నాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా మన టెర్రస్ గార్డెన్లో పండించుకున్న కూరగాయలతోనే మా ఫ్యామిలీకి వండి పెడుతున్నాను అన్న ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందండి. 15 సంవత్సరాల నుంచి మా పిల్లలకి లంచ్ బాక్స్లో ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి ప్రిపేర్ చేస్తాను అనమాట. మొదట్లో అయితే అబ్బా ఉదయాన్నే నిద్ర లేవాలా, రోజు ఇవే పనులా అని ఒక రకమైన డిప్రెషన్తో డేని స్టార్ట్ చేసే స్థాయి నుంచి పిల్లలకి హెల్దీగా వండి పెట్టడం, ఇంటి పనులన్నీ పూర్తి చేయడం నా బాధ్యత అనుకుని చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కునే స్థాయి వరకు నా ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగాను. పని పూర్తయిన తర్వాత ఖాళీ టైంలో టీవీ చూడటం, ఫోన్ చూడటం, మధ్యాహ్నం నిద్రపోవటం ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని మానుకుని ఫ్రీ టైంలో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేసి మంచి మంచి బుక్స్ చదవటం, మొక్కలతో గడపటం, నేచర్తో టైంని స్పెండ్ చేయటం వల్ల ఫిజికల్గా మెంటల్గా కూడా మనం చాలా స్ట్రాంగ్గా మారుతాం. కొత్త సంవత్సరం అనగానే చాలామంది రెజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరంలో నేను పెట్టుకున్న ఫస్ట్ రెజల్యూషన్ ఏంటంటే ప్రొడక్టివిటీ పెంచుకోవటం. అంటే రోజులో ఇంకొంచెం ఎక్కువసేపు పని చేయడానికి టైం అనేది కేటాయించుకోవటం అనమాట. అది గార్డెన్ వర్క్ అవ్వచ్చు, యూట్యూబ్ వర్క్ అవ్వచ్చు, ఇంటి పనులు లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవటం. ఇలా ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుని వాటిని మనం ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుని చక్కగా పని చేసే సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడు మనం అనుకున్న గోల్స్ని త్వరగా రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరేమి రెజల్యూషన్స్ పెట్టుకున్నారు? హౌస్ వైఫ్గా మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి మీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? మీరేమైనా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన బుక్స్ చదివారా? మీ ఐడియాస్ని, థాట్స్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.